నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. టీడీపీ కూటమి ప్రభుత్వంలో క్లీన్ అండ్ క్లియర్ గా మార్పు కనిపిస్తోంది. వీలైనంత వరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజాక్షేత్రంలో ఉండాలని చంద్రబాబుతో పాటు పవన్ ఆదేశిస్తున్నారు. ప్రజా దర్బార్లు నిర్వహించాలని సూచిస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలకు కూడా డ్యూటీలు వేస్తున్నారు. పార్టీ కార్యాలయాల్లో ప్రజా దర్బార్లు నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు టీడీపీ, ఇటు జనసేన ఒకేసారి ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం విశేషం. ఇప్పటికే పాలనపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ సైతం కష్టపడుతున్నారు. మంత్రులు సైతం వారి పనుల్లో నిమగ్నమయ్యారు. వైసీపీ దారుణ పరాజయానికి కారణం ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు వెళ్లకపోవడం, ప్రజా సమస్యలు తెలుసుకోకపోవడమే. 3 ఏళ్ల తర్వాత గడప గడపకు మన ప్రభుత్వం అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలను పలకరించారు. కానీ అప్పటికే ఆగ్రహంగా ఉన్న ప్రజలు వారిని తిరస్కరించారు. కొన్నిసార్లు ప్రశ్నించారు, నిలదీశారు. ఉక్కిరి బిక్కిరి చేయడంతో ఆ కార్యక్రమం పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రజలతో ప్రభుత్వానికి ఎలాంటి గ్యాప్ కానీ, వారికి ఎలాంటి సమస్యలు కానీ ఉండకూడదని పార్టీ ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు ఈ సీఎం, అలాగే డిప్యూటీ సీఎం. ప్రజలతో నేతలను భాగస్వామ్యం అయ్యేలా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికీ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఎటువంటి హంగామా లేకుండా కార్యక్రమం కొనసాగుతోంది. వినతులు స్వీకరిస్తున్న లోకేష్ అక్కడికక్కడే పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. దీంతో ప్రజలు సంతృప్తి చెందుతున్నారు. అందుకే ప్రజా దర్బార్ను రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వంతుల వారీగా ప్రజా దర్బార్ నిర్వహించాలని నేతలు ఆదేశించారు. ప్రజల సమస్యలపై స్పెషల్ ఫోకస్ చేశారు చంద్రబాబు. ఇక ఈ నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ 2 వారాల పాటు కొనసాగనుంది. రోజుకో మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. మంత్రులతో పాటు కీలక నాయకులకు అక్కడ డ్యూటీలు వేశారు. వారు విధిగా ఉదయం 7 గంటలకు కార్యాలయానికి చేరుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని, వినతులు స్వీకరించి పరిష్కార మార్గం చూపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నెల దీనిని కొనసాగించాలని భావిస్తున్నారు. ఆగస్టు నెలకు సంబంధించి 2 వారాల పాటు ప్రజా దర్బార్ కొనసాగనుంది. వీటికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు చంద్రబాబు. ఒక క్రమ పద్ధతిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రజల్లోకి మంచి సంకేతాలు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే ప్రజా దర్బార్ కు తానే 2 సార్లు స్వయంగా హాజరు కానున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రజా దర్బార్ విషయంలో ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ తో చంద్రబాబు చర్చించారు. ఎవరికి వారుగా పార్టీ కార్యాలయాల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 24 మంది మంత్రులకు గాను జనసేనలో 3, బీజేపీకి 1 మంత్రి ఉన్నారు. టీడీపీ నుంచి 20 మంది మంత్రులు కొనసాగుతున్నారు. అయితే చంద్రబాబు ఈ 2 వారాల్లో 2 సార్లు ప్రజా దర్బార్ కు హాజరు కానున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.